తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ రోత పుట్టిస్తోంది. ఏటి చూసినా గంటలు ప్రయాణం నగరవాసికి చిర్రెత్తిస్తోంది. బయటకు వెళ్దామంటేనే జనాలు జంకుతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం బంజారా హిల్స్ నుంచి మా ప్రతినిధి అరవింద్ లైవ్ లో అందిస్తాడు. అరవింద్, హైదరాబాద్ ట్రాఫిక్ కష్టాలు ఎలా ఉంటాయో మనం స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి నేపథ్యంలో రేపు ఎల్లుండి వర్షాలున్న నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు మొత్తం చేతులు ఎత్తేసినట్టు తెలుస్తోంది. జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా ఎక్కడ రెస్పాండ్ అయినట్టు కనిపించట్లేదు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ గురించి కావచ్చు, మంత్రుల గురించి కావచ్చు, వాళ్ళ తీరుకు సంబంధించి జనాలు ఏమనుకుంటున్నారు, ట్రాఫిక్ సంబంధించి అప్డేట్స్ ఏంటి మీ దగ్గర? రైట్ సునీత, ఏదైతే నిన్న రాత్రి పడ్డ అకాల వర్షానికి హైదరాబాద్ మొత్తంలో భారీ ట్రాఫిక్ జామ్ అయిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా హైదరాబాద్లో బంజారా హిల్స్ నుండి ప్రారంభించి హైటెక్ సిటీ కానీ, మాదాపూర్ కానీ, మడికొండ కానీ ఈ ప్రాంతంలో ఎక్కువ శాతం ఐటీ కంపెనీస్ ఉంటాయి కాబట్టి ప్రధానమైన వారికి దారి ఇదే కాబట్టి ఎక్కువ ట్రాఫిక్ సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు కూడా ఉంటాయి. నిన్న కొట్టిన అకాల వర్షానికి కూడా రోడ్డు నాణ్యత లేక ప్రతి ఒక్క దగ్గర కూడా రోడ్స్ ప్యాచ్ పడడం కానీ, లేకపోతే మ్యాన్ హోల్స్ డిస్టర్బ్ కావడం కానీ, మ్యాన్ హోల్స్ పైన కప్పు ఓపెన్ కావడం కానీ ఇలాంటి సమస్యలు నిన్న చాలా తీవ్రంగా తలెత్తాయి. మరియు ప్రధానంగా చూసుకుంటే హైదరాబాద్లో ప్రధానమైన ఏరియాలో కూడా భారీ ట్రాఫిక్ జామ్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇది ఎక్కడ నుండి అంటే పంజాగుట్ట నుండి మొదలుకుంటే ఇక్కడికి ఆర్టీసీ క్రాస్ రోడ్ వరకు కూడా ఇదే పరిస్థితి కూడా కొనసాగింది. మరి రాయదుర్గ్ నుండి మొదలు పెట్టుకుంటే ఐకియా షోరూమ్ వరకు కూడా భారీ ట్రాఫిక్ జామ్ ఉంది. మరి హైటెక్ సిటీ నుండి బయోడైవర్సిటీ, పంజాగుట్ట, ఖైరతాబాద్, బేగంపేట్, కూకట్పల్లి తదితర ప్రాంతాలకు కూడా భారీ ట్రాఫిక్ జామ్ కూడా కావడం జరిగింది. ఈ ట్రాఫిక్ జామ్ ని పోలీసులు క్రమబద్ధీకరించి అసలు ఎందుకు ఈ ట్రాఫిక్ జామ్ అవుతుంది, అసలు ఎంత మేరకు అంటే ఎన్ని కిలోమీటర్ల వరకు ఇది ఉంది, డైవర్షన్ ఎలా పెడితే బాగుంటాయన్న దానిపైన కూడా ఆలోచన కూడా శూన్యమని కూడా చెప్పుకోవచ్చు. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేటీ రామారావు గారు స్పెషల్గా అర్బన్ ఎలా డెవలప్మెంట్ చేయాలి, ఏ విధంగా ట్రాఫిక్ ఆంక్షలపైన చర్చలు చేయాలి, ఏ విధంగా రూట్ డైవర్షన్ చేయాలని దానిపైన స్పెషల్గా ఇన్వెస్టిగేషన్ చేసి మరి స్పెషల్గా రిపోర్ట్స్ తీసుకుని హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్యలు తగ్గించడానికి కూడా చాలా విశిష్టమైన ప్రయత్నాలు చేశారు. అది సకాలంలో విజయవంతం కూడా పూర్తి చేసుకున్నారు. మరి ట్రాఫిక్ డైవర్షన్ కోసం ఫ్లైఓవర్స్ కూడా నూతనంగా నిర్మించి హైదరాబాద్లో ట్రాఫిక్ చాలా మేరకు తగ్గించారు. మరియు ప్రధానంగా చూసుకుంటే గచ్చిబౌలి దగ్గర కూడా ఇప్పటికే తీవ్రమైన ట్రాఫిక్ సమస్యలు ఉంటాయి. అశోక్ నగర్లో కూడా అదే పరిస్థితి, ఆర్టీసీ క్రాస్ రోడ్ అదే పరిస్థితి, మాసప్ ట్యాంక్, లక్టీ కపూల్ ఈ ప్రాంతంలో కూడా అదే పరిస్థితి కూడా ఎక్కువ నెలకొంది. అంటే ట్రాఫిక్ జామ్ అవ్వడానికి ప్రధానమైన రీజన్స్ ఏంటి అంటే ఏదైతే నగరంలో అభివృద్ధి కూడా వన్ ఆఫ్ ద పార్ట్ అవుతుంది కాబట్టి మెయిన్ రోడ్స్ కానీ అవన్నీ క్లియర్గా ఉన్నప్పుడు ఎలాంటి సమస్య కూడా తలెత్తకుండా అవకాశాలు ఉంటాయి. మరియు ట్రాఫిక్ పోలీసులు కూడా ఎప్పుడప్పుడు ట్రాఫిక్ నియంత్రించి కట్టడి చేసే విధంగా ఉండాలి. కానీ రేవంత్ ప్రభుత్వంలో నిమ్మకు నీరెత్తని విధంగా కూడా వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే ఎక్కడ కూడా ట్రాఫిక్ ప్రతి ఒక్క అంటే ఇప్పుడు నార్మల్గా ఒక ప్లేస్కి వెళ్ళాలంటే 5 నిమిషాలు పట్టదు, అర్ధగంట వెయిట్ చేయాల్సి వస్తుంది. అంటే ట్రాఫిక్ పోలీసులు వాళ్ళైతే ఒక కార్నర్లో ఉండి ఫోటోలు తీయడం మాత్రమే పరిమితాలు, కానీ ట్రాఫిక్ పైన ఆంక్షలు విధించడం మరియు ట్రాఫిక్ని ఏ విధంగా కంట్రోల్ చేస్తే బాగుంటుంది, ట్రాఫిక్ ప్రజలకు ఏ విధంగా అవగాహన కలిగిస్తే బాగుంటుంది, అసలు ఈ ట్రాఫిక్ ఇంతగానం ఇక్కడ ఉండడానికి ప్రధానమైన కారణాలు ఏంటి, అసలు ఎక్కడ బ్లాక్ లేకుండా స్ట్రైట్ రోడ్స్ ఉంటే ట్రాఫిక్ ఎందుకు జామ్ అవుతుంది, ఇలాంటి పైన అంశాలపైన చర్చ లేకుండా కేవలం ఒక సైడ్కి నిల్చొని ఫోటోలకే పరిమితమై చలాలకే పరిమితం అవుతుంది. కానీ ఎలాంటి అభివృద్ధి పని కూడా వాళ్ళు ఇప్పటికే చేయట్లేదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా దానిపైన ఎలాంటి సమీక్ష కానీ మరియు వాళ్ళ మంత్రుల తీరు కానీ ఎమ్మెల్యేల తీరు కానీ ఎలాంటి పరిస్థితి కూడా ట్రాఫిక్ పైన లేదు. కేవలం ఏంటంటే బీఆర్ఎస్ పైన కక్ష సాధింపు రాజకీయాలకే మాత్రం పరిమితం అవుతుంది. కానీ నగర అభివృద్ధికి, నగర ప్లానింగ్కి, ట్రాఫిక్ సమస్యలకు ఇవన్నిటికీ చెక్ పెట్టడానికి ప్రభుత్వం ఎలాంటి సహాయక చర్యలు కూడా చేపడతలేని ఇప్పటికే ప్రజలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిన్న కొద్దిపాటి వర్షానికే మోకాల వరకు నీళ్లు చేరడం జరిగింది, కాలనీలలో నీళ్లు చేరడం జరిగింది, ఇంటిలోకి ప్రధానంగా కొన్ని కూడలిలో ఇంట్లోకి కూడా ప్రధానంగా నీళ్లు చేరడం జరిగింది. దానివల్ల ప్రజలందరూ తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. ప్రభుత్వానికి తెలియదా ఎందుకింత నిర్లక్ష్యంగా ఉంటుంది అంటే ఆల్రెడీ రెయిన్ అలర్ట్ ఉన్నా కూడా ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతాయని కూడా వాళ్ళు ముందే ఎందుకు హెచ్చరించలేదు, ముందస్తులో భాగంగా ఎందుకు హెచ్చరికలు కూడా జారీ చేయలేరు, ప్రభుత్వానికి ఇంత కూడా సోయి లేదు అని ఇప్పటికే ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు. మరి ప్రధానంగా చూసుకుంటే కొన్ని ప్రాంతాలలో ట్రాఫిక్ సమస్యలు విపరీతంగా ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఫ్లైఓవర్
స్టార్టింగ్ నుండి మొదలు పెడితే ఎండింగ్ వరకు కూడా అదే పరిస్థితి కూడా కనిపిస్తుంది. మరొకవేళ ఫ్లైఓవర్ పైన కూడా అవే ఇబ్బందులు పాలవుతున్నారు ప్రజలు కూడా. ఇప్పటికి కొంతమంది మహిళలు కానీ, పాదచారులకు కానీ, మరియు ఇతరత్ర ఎమర్జెన్సీ అంబులెన్స్లకు కానీ అందరూ కూడా ఈ ట్రాఫిక్ వల్ల అంతరాయం కలుగుతుంది. రోజు రోజుకి పెరుగుతున్న జనాభా కారణంగా కావచ్చు, రోజు రోజుకు హైదరాబాద్కి అంటే అర్బనైజేషన్ అంటే నూతనంగా ఇక్కడికి వాళ్ళు ఉద్యోగ అవకాశాల కోసం, వివిధ వ్యాపారాల కోసం ఇక్కడికి వస్తున్నప్పుడు ట్రాఫిక్ ఎక్కువ పెరిగే ఆ సమస్య ఎదురు ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం కూడా దానిపైన చర్యలు తీసుకొని పూర్తి స్థాయిలో అసలు ఏ విధంగా కట్టడి చేస్తే బాగుంటుందని కూడా దానిపైన చర్చలు జరపాలి. కానీ ఇప్పటివరకు ప్రభుత్వం ఎలాంటిది కూడా అది చేస్తలేదు. కేవలం ఫోటోలకే పరిమితం అవుతుంది, చలాన్లకే పరిమితం అవుతుంది కానీ అనే తీరు కూడా ఇప్పటికే ప్రజలలో బాగా వ్యతిరేకత ఉంది. కానీ ట్రాఫిక్ సిగ్నల్స్లలో ట్రాఫిక్ కానిస్టేబుల్స్ కానీ వాళ్ళని ప్రధానంగా వాళ్ళని ఎక్కువగా పెంచుకొని మరియు ఏ విధంగా డెవలప్మెంట్ చేస్తే బాగుంటుంది, ఏ సిగ్నల్ దగ్గర ఎంతమందిని పెట్టాలి, ట్రాఫిక్ సిగ్నల్ ఒక్కొక్క సిగ్నల్కి ఎన్ని నిమిషాలు వేస్తే బాగుంటుంది అని పైన వాళ్ళ యొక్క సమీక్ష చేసి వాళ్ళ యొక్క ఏకతాటి గుండి ఆ విధంగా ట్రాఫిక్ని ఇబ్బంది లేకుండా చూడాలి. కానీ ఏం లేదు, జస్ట్ కేవలం 1 నిమిషం 30 సెకండ్లు 20 సెకండ్లు కూడా ట్రాఫిక్ సిగ్నల్స్ వేసి పంపించే పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ప్రజలు మాత్రం తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్నారు. వర్షాలు వస్తే మాత్రం హైదరాబాద్లో ట్రాఫిక్ బాధలు వర్ణనాతీతంగా మారిపోతున్నాయి. అసలు ప్రభుత్వం దీనిపైన పట్టించుకొని ఇకనైనా చర్యలు తీసుకోవాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇప్పటికే పలుసార్లు అందరూ హెచ్చరించారు. అంటే సోషల్ మీడియా ద్వారా కానీ ప్రతి ఒక్క వివిధ మాధ్యమాల్లో రేవంత్ రెడ్డికి చేరేలా హైదరాబాద్ ట్రాఫిక్ సమస్యలు ఈ విధంగా ఉన్నాయి, కనీసం మీరైనా పట్టించుకోండి అని ప్రతి ఒక్క మంత్రులకు సంబంధించిన ఎమ్మెల్యేలకు, ముఖ్యమంత్రికి, రాష్ట్ర స్థాయి పోలీసు ఉన్నతాధికారులకు కూడా ఎంత మొరపెట్టుకున్నా కానీ ఇప్పటి వరకు తూతు మంత్రంగానే అంటే టెంపరీ సొల్యూషన్ చేస్తున్నారు. కానీ పర్మనెంట్గా ఒక చెక్ పెడదాం ప్రతి ఒక్క సిగ్నల్ దగ్గర కానీ ఎక్కడైతే ట్రాఫిక్ సమస్యలు ఉంటాయనే ఆ ప్లేస్లో కూడా ఇప్పటికే ఎవరికి కూడా అధికారులు అంచనా వేయకుండా కూడా కేవలం 2-3 కానిస్టేబుల్ పంపించి అక్కడ నిల్చోబెట్టే పరిస్థితి. కానీ ఈ ట్రాఫిక్ మాత్రం ఎలాంటి కంట్రోల్ లేకుండా అంటే ప్రధానంగా చూసుకుంటే బంజారా హిల్స్లో అంటే ఏ విధంగా ఇటు పోయే వెహికల్స్ ఇటు పోతున్నాయి, అటు పోయే వెహికల్స్ అటు పోతున్నాయి, అంటే డిస్టర్బ్డ్గా వెహికల్స్ పోతున్నాయి. కానీ ఒక మార్గంలో కానీ అంటే ఎవరి సిగ్నల్స్ వాళ్ళు అది ఫాలో లేకుండా అంటే ఒకరికి వేసిన సిగ్నల్స్ కూడా ఇంకొకరికి కూడా అదే వేయడంతో ఇక్కడ డిస్టర్బ్డ్ సిగ్నల్స్గా ఇదే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ప్రధానంగా ఈ రానున్న 3 రోజుల పాటు ఇదే వర్షాలు కూడా కొనసాగుతాయి కాబట్టి లోతట్టు ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ముందుగానే రాష్ట్ర ప్రభుత్వం అందరికీ హెచ్చరికలు జారీ చేయాలి. ట్రాఫిక్ సమస్యల పైన లోతట్టు ప్రాంతాల పైన వీటి మీద సమీక్ష చేసి ముందస్తుగా వాళ్ళకి అధికారాలు జారీ చేస్తే వాళ్ళు రానున్న రోజుల పాటు ట్రాఫిక్ సమస్యలు కంట్రోల్ చేసే అవకాశం ఉంటాయని కూడా తెలుపుతున్నారు. సునీత. రైట్ అరవింద్, థ్యాంక్ యూ. మొత్తంగా హైదరాబాద్ ట్రాఫిక్ నరకాన్ని తలపిస్తున్న నేపథ్యంలో ఇప్పటికైనా ట్రాఫిక్ నియంత్రణకు సంబంధించి ప్రభుత్వం స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని నగరవాసులంతా కూడా డిమాండ్ చేస్తున్నారు.